జనగాం జిల్లా కళ్యాణ్ దగ్గర ఉన్న ఒక గ్రామంలో సర్వే చేస్తున్నా. ఈ ఏరియా మొత్తం షీట్ రాక్తో కప్పబడి ఉంది. సో ఫ్రాక్చర్స్ ఎక్కువ లేవు. 450 ఫీట్ల తర్వాతనే కొంచెం ఫ్రాక్చర్స్ ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే ఎక్స్పోజర్స్ అనేవి రాక్ ఎక్స్పోజర్స్ ఉంటే ఫ్రాక్చర్స్ డెవలప్ అయినాయి. ఆల్రెడీ హోల్ వేసి ఫెయిల్ అయినాయి. అయితే ఇక్కడ ఈ పొలం మధ్యలో అంటే చిలక మధ్యలో ఆర్టిహిల్ ఉంది. ఇక్కడ పుట్టగడల దగ్గర నీళ్ళు పడతాయి అంటారు కదా, సారవంతమైన మట్టి అనేది బయటకు వస్తుంది. కాబట్టి మరి ఇక్కడ ఎలా ఉందో చెక్ చేద్దామని చెప్పేసి స్కానర్ సహాయంతో చెక్ చేస్తాం. మరి ఎలా వస్తుందో చూడాలి. గ్రానైట్ హిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎండ మాత్రం దంచుతుంది. మరి ఇట్లా ఎండ కొడుతుందని చెప్పి మనం చేయకుండా ఉండాలి కదా. వాన కొట్టినప్పుడు సర్వే చేయడం సాధ్యం కాదు. ఈరోజు 2 బోర్లు వేయించా. ఒకటి నాకటిపల్లి మండలంలో, ఒకటి గుండాల మండలంలో. గుండాల మండలంలో వేసింది బండ మొరం వచ్చి వెట్ గ్యాప్స్ వచ్చినాయి, అంటే డ్రై గ్యాప్స్ ఆల్మోస్ట్. కానీ వాటర్ అయితే రాలేదు. 260 ఫీట్లు వేశారు. అది నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. అంటే నేను ముందే చెప్పాను, ఇక్కడ 50% సక్సెస్ రేట్ ఉంటుంది. చాలా బోర్లు వేసుకునే వాళ్ళు, కానీ వాళ్ళకి అలా భూమిలో నీళ్లు చూడాలనేది వాళ్ళకి డ్రీమ్. కాబట్టి మరి ఇక్కడ గ్యాప్స్ బాగున్నాయి. మరి వేస్తే నేను చెప్పిన సక్సెస్ రేట్ 50% చెప్పిన. నాటుపల్లి దగ్గర నేను చేయించాను. 90 ఫీట్లకు నీళ్ళు వచ్చినాయి. 240 ఫీట్లు వేశారు. ఎందుకంటే గ్రనైట్ ఏరియాలో 250 ఫీట్ల కంటే ఎక్కువ లోతు వేస్తే వాటర్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం. మనకు దొరికిన ఫ్రాక్చర్స్ ప్రకారం వాళ్ళు డ్రిల్లింగ్ చేసినా 2 ఇంచెస్ వాటర్ పడింది. అది ఎట్లా అనేది మీకు వీడియోల ద్వారా, షార్ట్స్ ద్వారా చెప్తూనే ఉన్నాను. సక్సెస్ రేట్ అనేది అక్కడున్న పొరాసిటీ, పర్మబిలిటీని బట్టి వాటర్ సోర్స్ ఉంటాయి. అందులో వర్షాలు సరిగా లేవు, రీఛార్జబుల్ కండిషన్స్ ఎక్కువ లేకుండా కూడా, రీఛార్జింగ్ తక్కువ ఉండి డిశ్చార్జింగ్ ఎక్కువ ఉంటే కూడా గ్రౌండ్ రోడ్ సర్వేస్ వచ్చినంత మాత్రాన 100% సక్సెస్ అనేది అక్కడ భూమిలో లేదు. గదిలో ఉంటుంటే 2 బోర్లు వేసి ఫెయిల్ అయినా కూడా సగం రావాలి. 3.5 ఇంచులు 2.5 ఇంచులు తక్కువ. మళ్ళీ అంత వాటర్ లేదు అంటే నువ్వు సర్వే చేసిన అతనికి తెలియదా? 2.5 ఇంచులే ఉంచితే మీ మిషన్ పెట్టి చూడాలి. లేకుంటే అంటే భూమి లోపల ఉన్న నీటిని పోసేదైతే బాగుంటుంది. ఫ్రాక్చర్స్ బండ ఉండాలి, బండ కింద